సర్కార్ అంటూ ప్రభుత్వమైన నన్ను అడిగే చేయాలి, నా సమ్మతితో నియామకాలు జరగాలి, అడగకుండా నియమించడానికి సీఎస్ ఎవరు, చీఫ్ కమిషనర్ భాషా హుంకరింపు, కొత్త సెక్రటరీ గదికి తాళం వేయించడమైన మర్యాదపూర్వకంగా కలుస్తానన్న నిరాకరణ, అవమాన భారంతో వెందిరిగిన సెక్రటరీ, 2 ఏళ్ల క్రితం ఆర్టీఐలోకి వచ్చిన మాజీ జర్నలిస్ట్, ఒక అఖిల భారత సర్వీస్ అధికారిపై జినేజులు, నేడు సీఎస్ దృష్టికి తీసుకెళ్లే యోచనల అధికారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గ్రూప్ 1 కేసు A2 ఆఫీసులో సోదాలు, హైదరాబాద్లో కామ్సైన్ డైరెక్టర్ మధును విచారించిన పోలీసులు, డిజిటల్ మూల్యాంకనం చేసింది ఈ సంస్థే, కేసులో A2గా చేర్చిన అధికారులు, కీలక పత్రాలు డాక్యుమెంట్ స్వాధీనం, హాయ్లాండ్లో మూల్యాంకనంపై వైసీపీ నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలికి తీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు. వైఎస్ అభిమాని జగన్ సన్నిహితుడు కామ్సైన్ కంపెనీలో డైరెక్టర్లో ఒకరైన పమిడికాల మధుసూదన్ విజయవాడ పోలీసులు హైదరాబాద్లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైఎస్ సహకారంతో మధుసూదన్ 2008లో కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. కరోనా సమయంలో జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో ఈ కంపెనీని A2గా పేర్కొన్నారు. వాస్తవానికి మాన్యువల్ విధానాన్ని కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి 1.14 కోట్లు తీసుకున్న కామ్సైన్ కంపెనీ డైరెక్టర్ హోదాలో ఆయనపై కేసు నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే